నమ శివాయ. ఇకి శ్రీవారితో శ్రీమతి ఛానల్ నుండి కార్తీక మాస శుభాకాంక్షలు. రానున్న పవిత్ర కార్తీక మాసంలో ఈ ఛానల్లో క్లుప్తంగా కార్తీక పురాణం అనే శీర్షిక ప్రారంభం చేయనున్నాను. ముఖ్యంగా పని ఒత్తిడితో సతమతమయ్యే ఈనాటి ఏకపూరిత జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని కార్తీక పురాణంలోని కథలను క్లియర్గా, క్లుప్తంగా కార్తీక పురాణం శీర్షిక ద్వారా వివరించాలన్నదే నా ఉద్దేశం. కార్తీక మాసంలో నారాయణ నామాన్ని ఒక్కసారి స్మరించిన, భక్తితో శివాలయంలో ఒక దీపం వెలిగించిన పుణ్యం మూటగట్టుకుంటారని కార్తీక పురాణంలో చెప్పబడింది. కనుక ఈ విశ్వాసంతో క్లుప్తంగా కార్తీక పురాణం శీర్షికను రోజు 5 నుండి 7 నిమిషాలలో వినగలిగేలా కథల రూపంలో వివరించదలుచుకున్నాను. ఈ శ్రీవారితో శ్రీమతి ఛానల్ ద్వారా క్లుప్తంగా కార్తీక పురాణం వింటూ ఆ దామోదరుణ్ణి ప్రసన్నం చేసుకుంటారని ఆశిస్తున్నాను. దీపావళి మరుసటి రోజు నుంచి ఈ కార్యక్రమం శ్రీవారితో శ్రీమతి ఛానల్లో ప్రచురితం అవుతుంది. మీరు కూడా ఈ కార్తీక పురాణం క్లుప్తంగా వింటూ ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమ శివాయ.